చూడండి, నేను ఈరోజు ఒక 3 మామిడికాయలు కొనుక్కొచ్చాను. నిన్న పచ్చడి చేస్తున్నాను. చూడండి, ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఆవాలు, మెంతులు, మిరియాలు కొంచెం వేపుకున్నాను. 1 గ్లాస్ కారం, ఇది ఎల్లిపాయలు, కొన్ని శనగలు వేపుకున్నాను. తాలింపుకైతే ఆయిల్ వేడి చేస్తున్నాను, ఎందుకంటే ఇది చల్లారాలి కదా. నూనె వేడిగైంది, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని ఆవాలు కూడా వేసాను. తాలింపులో ఎల్లిపాయలు కూడా వేయాలి. ఇది నూనె చల్లారుతుంది, ఎప్పటివరకు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. మసాలాలు అయితే నూరుకున్నాను. చూడండి, 1 గ్లాస్ కారం, ఉప్పు తగినంత. ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది, నేను అందుకే కొంచెం వేసాను. నూరుకున్న మసాలాలు, ఇందులో వేపుకున్న శనగలు కూడా వేసాను. ఇది ఎల్లిపాయ పేస్ట్ చేశాను చూడండి, కొంచెము అది కూడా ఉండాలి. అందులో పసుపు వేసుకోవాలి. మొత్తం మసాలాలు అయితే కలిపేసాను. నూనె చల్లారుతుంది. ఇక నూనె చల్లారిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి ఇది రెడీ అయిపోయింది. చూడండి, ఇది మనకు ఒక 1 మంత్ వరకు వస్తుంది. ఎక్కువ కాయలు ఇప్పుడే వేయద్దు, ఏప్రిల్ మే నెలలో వేయాలి. ఇప్పుడు నేను ఏంటంటే రంజాన్ పండుగ ఉందని ఎమర్జెన్సీగా కొన్ని కాయలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది, ఉప్పు కారం. నా వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.